తనపై ప్రభావం చూపిన సహచర విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి వద్దిపర్తి వారి మాటల్లో ఒకసారి విందాం. నాకు నిజం చెప్పాలంటే ఈ స్నేహితుల ప్రభావము కానీ ఉపాధ్యాయుల ప్రభావం కానీ కొంచెం తక్కువే ఉండేది. కారణం ఎందుకంటే పాఠాలు చెబుతారు, అందరూ మహానుభావులే కాదనను, పూర్తిగా ఈ ఇన్స్పైర్ చేసేటటువంటి తన ప్రభావాన్ని వ్యక్తిత్వాన్ని చూపించిన వాళ్ళు అరుదుగా ఉంటారు. ఒక్క ఆయన మాత్రం మర్చిపోకూడదు. బాదంపూడి కృష్ణమూర్తి గారని 6, 7 తరగతుల్లో తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. నా ఉచ్చారణ, నా కంఠము, అందులో మా నాన్నగారంటే అభిమానం. ఆయన తెలుగు మాస్టారు, అందుకని మాత్రం నన్ను చాలా ప్రోత్సహించేవాడు. ఆయనంటే చాలా అభిమానంగా ఉండేది. ఆయన ఇంటికి పిలిపించి ఒక విద్యార్థిని పక్కన కూర్చోబెట్టుకుని అన్నం ఆయన వండి భోజనం పెట్టడం అనేది ఎక్కడ దొరుకుతుందో ఆయన చేసేవారు. అటువంటి మహానుభావుల రుణం తీర్చుకోలేము. తర్వాత ఆయన ఎక్కడున్నారో ఎంత వెతికినా దొరకలేదు. ఎందుకంటే మేము చిన్నప్పుడప్పుడు ఎప్పటి మాట ఇది, నేను 6, 7 తరగతులు చదువుతున్న మాట అంటే 1977 ఆ కాలం మాట. ఆ తర్వాత మహానుభావులు ఎక్కడున్నారో ఎంతో ప్రయత్నించాను, దొరకలేదు. తోటకూర సుశీల గారని ఒక ఆవిడ ఉండిలో ఉండేవారు. ఆ ఉండి నుంచి గణపురం వచ్చి పాఠం చెప్పేవారు. ఆవిడ కూడా 8వ తరగతిలో నన్ను చాలా ప్రేమగా చూసి నాకు అప్పుడప్పుడు ప్రేమగా టీ కూడా ఇచ్చేవారు. పర్వాలేదు లేరా, ఈ టీ తాగినంత మాత్రం చేతి ఏమవుదామని. అంటే కొంచెం నేను ఉపవాసాలు ఎక్కువ ఉండేవాడిని, నీరసపడిపోతున్నానని. ఆ సమయంలో ఆవిడకి నాకు ఇవ్వడానికి ఏమీ లేదు, నేను బిస్కట్లు వంటివి తినేవాడిని కాదు. అందుకని ఆవిడ తోటకూర సుశీల గారు మంచి ఉత్తమ క్షత్రియ వంశానికి చెందిన ఆవిడ ఆ ఉండి నుంచి వచ్చి ఆవిడ తనతో పాటు ఫ్లాస్క్ తెచ్చుకునేది. మంచి గేదె పాలతో తయారు చేసిన, ఆవు పాలతో తయారు చేసిన కాఫీ, టీలు 2 ఉండేవి ఫ్లాస్కులో. ఏదో ఒకటి ఇచ్చి నన్ను ప్రోత్సహించేవారు. అలాగే తోట రమామణి గారు, ఆవిడ బహుశా కాకినాడ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, తోటవారు ఇంటి పేరు టిఆర్ఎం గారు అనేవారు, రమామణి గారు. ఆవిడ కూడా 7వ తరగతి 8వ తరగతుల్లో మాకు సోషల్ స్టడీస్ చెప్పారు. ఆవిడికి నేనంటే చాలా ప్రాణం. కారణం నా ప్రవర్తన, నా చదువు. పైగా కొంచెం అప్పట్లో ఆ నూనూగు మీసాలతో ఉన్నటువంటి టీచర్లు, అప్పుడే పెళ్లి చేసుకుని ఉద్యోగాల్లోకి వచ్చిన టీచర్లు వాళ్ళ దృష్టిలో నేను వాళ్ళ పిల్లాళ్ళే కనపడేవాడిని. అందుకని కన్న కొడుకులా చూశారు. ఆవిడ కూడా చాలా గౌరవంగా చూసేవారు. అంతవరకు ప్రేమగా చూడటం వరకు. కానీ కొంతమందిని చూచి ఇలా ఉండకూడదని మాత్రం నేర్చుకున్నాను. పేర్లు అనవసరంగా ఆ టీచర్లో కొంతమంది స్కూల్లో పిల్లల ముందు సిగరెట్ కాల్చేవారు. చెయ్యరాని కొన్ని దిక్కుమాలిన పనులు చేశారు. అవి చూసి నా మనస్సు నొచ్చుకునేది. ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి, పరమ పవిత్రంగా ఉండాలి. పిల్లల ఎదురుగుండా వ్యసనాలు ప్రదర్శిస్తే ఎలాగని బండ బూతులు తిట్టేవారండి కొంతమంది. అయితే వాళ్ళ ప్రభావం, ఉత్తముల ప్రభావం కంటే వీళ్ళ ప్రభావం పిల్లల మీద పడుతుంది. అందుకని జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వాళ్ళ వల్ల నేను పాడైపోకూడదు. ఈ సిగరెట్లు కాల్చేవాళ్ళు, ఈ బూతులు తిట్టేవాళ్ళు, వీళ్ళ ప్రభావం నా మీద పడకూడదని దేవుడికి దండం పెట్టుకునేవాడిని. వాళ్ళ ప్రభావానికి గురి పాడైపోయిన వాళ్ళు ఉన్నారండి. పిల్లలు కూడా మండబూతులు మాట్లాడేవారు. అందుకని ఉపాధ్యాయ వృత్తి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఓ తెలుగు లెక్చరర్ ఉండేవాడు. అసమానం కమ్యూనిస్టు పాఠాలు, దేవతలకు వ్యతిరేకం. ఈ కమ్యూనిస్టులు తెలుగు పండిట్లయితే చాలా డేంజర్. ఈ కమ్యూనిజం భావాలు, నాస్తికవాదాలు పిల్లలకి నేర్పి పాడు చేసేవాడు ఆయన. ఓహో, తమ భావములతో పిల్లల్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను శివుడు అంటే ఇష్టపడితే శివుడిని తిట్టేవాడు బండబూతులు, కృష్ణుడిని ఇంకో రకంగా తిట్టేవాడు. ఆ పాఠాన్ని వ్యంగ్యంగా చెప్పేవాడు ఆయన. అందుకని ఇలాంటి పాఠాలు చెప్పకూడదు. మనం న్యూట్రల్గా ఉంటూ పిల్లలకు అందులో ఉన్న చెప్పాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు రుద్దకూడదనే విషయం, ఆయన్ని చూచి నాస్తికుడు అవ్వకూడదనే విషయం నేర్చుకున్నాను. తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా సిఆర్ రెడ్డి కాలేజీలో, అక్కడ మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గారికి నాస్తికత్వం ఉండేది. ఉన్నా మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు కదా ఆయన. ఎందుకని, నా భావం నాది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇష్టం అనేవాడు ఆయన. అలా ఉండాలి. ఇందాక మీకు నా ఉద్యోగం గురించి చెబుతూ నాకు ఉద్యోగం ఇచ్చిన పుణ్యాత్ముడి గురించి చెప్పారు కదా, పొట్లూరు నారాయణదాస్ గారు, వారి పేరు పిఎన్డి గారు. అసలు ఆయన లేకపోతే ఉద్యోగం నాకు రాదు. ఆయన చాలా గొప్పవాడు, ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేవాడు. ఆయన ప్రిన్సిపాల్గా కూడా పనిచేసిన వారు. ఆయన ఎంత బాగా పద్యం పాడేవారండి ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ప్రభావం మాత్రం ఉంటుంది మా మీద. ఇక నాతో పనిచేసేటటువంటి లెక్చరర్స్ ఉన్నారు. చదువుకున్నప్పుడు వాళ్ళకంటే
కూడా పనిచేసిన లెక్చరర్లు, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కొంతమంది తలుచుకోవాలి. అందులో కొమ్మన్ రాధాకృష్ణమూర్తి గారు, కేఆర్కే గారు అనేవారు. కొమ్మన్ రాధాకృష్ణమూర్తి గారు అంటే అన్నపూర్ణ ఫ్లోర్ మిల్స్ ఉన్నటువంటి కొడాలి వెంకటేశ్వరరావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి దగ్గర చుట్టం ఆయన. ఈ రాధాకృష్ణ గారు నన్ను అయ్యవారు అని పిలిచేవారు. ఒక్కనాడు కూడా పద్మాకర్ గారు లెక్చరర్ గారు అనేవాడు కదండి. అయ్యవారు అన్నారంటే ఎంత గౌరవం ఆలోచించండి. నన్ను పూర్తిగా కాలేజీలో అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళి నా కవిత్వం వినిపించి నన్ను ప్రోత్సహించిన వారు ఈ కొమ్మన రాధాకృష్ణ గారు. సిఆర్కే అని ఇంకొక ఆయన ఉండేవారు, చెరుకూరి కిషోర రాధా మోహన్ గారు, చెరుకూరి ఇంటి పేరు వారు, మన రామోజీరావు గారి ఇంటి పేరు వారు, ఆయన కూడా సికేఆర్ గారు. ఆయన నేనంటే ఇష్టపడి టిఫిన్ తినకపోతే తినకపోయావు, నాతో కాఫీ తాగుపోయాను, హోటల్కి తీసేళ్ళు కాఫీ అన్న ఇప్పించేవారు. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బండ్లమూడి సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా నాస్తికుడు కానీ కవి, అందుకని కవిత్వం అంటే చాలా ఇష్టం బండ్లమూడి వారికి. ఎంతో ప్రేమగా నన్ను పక్కనే ప్రోత్సహించేవారు. అసలు నేను ఉద్యోగం వచ్చిన వెంటనే, ఏమండి ఈ కాలేజీలో జాయిన్ అయ్యి నేను ఉద్యోగం చేయగలనా అంటే, మేమంతా ఉండగా మీకేమిటండి అనేవారు ఆయన. కాబట్టి మనం ఆలోచించవలసింది సంస్కారవంతులైన వీళ్ళ గురించి. నా అదృష్టం, మంచి కొలీగ్స్ ఉండేవారు, చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులు ఉండేవారు. ఒకళ్ళిద్దరి యొక్క దిక్కుమాలిన ప్రభావం నా మీద పడకుండా నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను. అవధానిని అయిన తర్వాత కూడా తాగుబోతులు, తిరుగుబోతులు అయినటువంటి అవధానులు చాలామంది ఉండేవారు. వాళ్ళని చూశాను నేను. గొప్ప ప్రతిభావంతులు 30 ఏళ్ళు దాటి 40 ఏళ్ల మధ్యలో వ్యసనములకు గురై తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల చిన్నప్పటి నుంచి ఇంద్రియ నిగ్రహం భగవంతుడు ఇవ్వడం వల్ల ఎక్కడ ఎటువంటి సర్కిల్లోనూ సిగరెట్కి కానీ మద్యమునకు కానీ ఇటువంటి వాటికి గురవ్వకుండా మమ్మల్ని మేము కాపాడుకున్నాం. కాబట్టి 60 సంవత్సరాలు నుండి రేపు 1వ తారీఖుకి 61లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కూడా షుగరు, బీపీ ఇటువంటి ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇంకా జ్ఞాపకశక్తి ఉందంటే అదిగో పవిత్రతయే మూల కారణం.